ఎవరు చెప్పండి? పురుషులు అనగానే సంపాదించాలంటే సంపాదించాలన్న గంజా వ్యాపారం కూడా ఎదవా. సంపాదించాలి, అలానే అడుగులు ఎదిగిపోతావా? పురుషులంటే సంపాదన అయితే ఎలాగోలాగా ఎదిగాలని గంజా వ్యాపారాలు దొరికేసిన వాళ్ళు లేరు. పురుషులు అనగానే సెక్స్ అనగానే సుఖవేదలు తెచ్చుకుని చచ్చిన వాళ్ళు లేరు, కుటుంబానికి అంటించిన వాళ్ళు లేరు. పురుషులు అనగానే కోపాన్ని ప్రదర్శించడమే కుటుంబం అనుకుని ఆవేశంలో భార్యని చంపేసిన వాళ్ళు లేరు. పురుషుడు అనగానే ఇలానే ఉండాలి, వస్తువులు గిరాయి ఉన్నప్పుడు ఆ గిరేసిన వస్తువులు తగలకూడని చోట పిల్లలు తగిలి చనిపోయిన పిల్లలు లేరు. అప్పుడు ఈ సమాజంలో రాంగ్ డెఫినేషన్ చెప్తారు పురుషులు అంటే. కానీ బైబిల్ చెప్తుంది పురుషులు అంటే ఎలా చెప్పలా. ఇదిగో ఒక దేవుడు ఒక రోజు ఇలలోకి వచ్చాడు, ఆయన పురుష ఆకారంలోకి వచ్చాడు. ఎలా ఉండాలో పురుషులందరికీ చెప్పండి, ఒక రోల్ మోడల్.